హలో మై లవ్లీ సబ్స్క్రైబర్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు శివడెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎల్జీ సరికొత్త న్యూ టీవీ లాంచ్ అయితే చేసింది ఈ 2021లో. మరి ఆ టీవీ యొక్క ఫుల్ డీటెయిల్స్, మన టీవీని తీసుకోవచ్చా తీసుకోకూడదా, మన టీవీ యొక్క ప్రైస్ ఎంత అనే దాని గురించి ఈ యొక్క వీడియోలో పూర్తిగా డిస్కస్ అయితే చేద్దాం. సో ఫ్రెండ్స్, మరి ఈ యొక్క వీడియో స్టార్ట్ చేసే ముందు నా తరఫున ఒక చిన్న రిక్వెస్ట్. అది ఏంటంటే ఈరోజు పెట్టిన ఫోన్లో వచ్చేసరికి 45% వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయకుండా చూస్తున్న వాళ్ళైతే ఉన్నారు. సో ఫ్రెండ్స్, మీరు బెల్ ఐకాన్ని క్లిక్ చేయకపోతే నోటిఫికేషన్ అయితే వెళ్ళదు. సో మీరు దయచేసి నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ని ఆల్ అని యాక్టివేట్ అయితే చేయండి. అలా చేస్తే మాత్రమే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ప్లీజ్ అండ్ ఒకసారి చెక్ చేయండి. సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ అయితే ఉంటుంది, ఆల్ అనేది క్లిక్ చేయండి. 45% బెల్ ఐకాన్ క్లిక్ చేయకుండా చూస్తున్నారు. సో మీ సపోర్ట్ ఉండాలి భయ్య, ఉంటే మాత్రమే ఇంకొన్ని వీడియోస్ మేము ముందుగా తీసుకొని అయితే వస్తాను. అండ్ ఖచ్చితంగా మన ఛానల్కి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ అయితే ఒకసారి వచ్చి చూడండి. అండ్ ఖచ్చితంగా మన ఛానల్లో వీడియో అయితే ఉంటుంది. ఒకవేళ ఒక రోజు ఉండకపోయినా కానీ నెక్స్ట్ డే ఖచ్చితంగా మార్నింగ్ అయితే పక్కా అయితే ఉంటుంది వీడియో. ఒకవేళ నేను పెట్టకపోతే మాత్రం ఖచ్చితంగా మీకు కమ్యూనిటీ ట్యాబ్లో అప్డేట్ చేస్తూ ఉంటాను. అండ్ వీడియోస్ పెట్టట్లేను అని ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే సో దయచేసి మీ యొక్క సపోర్టు మన ఛానల్కి తెలపండి. తెలిపితేనే నేను మీకోసం టీవీస్ గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకైతే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది, మీ సపోర్ట్ ఉంటేనే. సో మీ సపోర్ట్ ఉంటుందని అయితే కోరుకుంటున్నాను. అండ్ లైక్ రూపంలో, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసే రూపంలో. అండ్ ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసి అండ్ మన వీడియోస్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మీ సపోర్ట్ తెలపండి భయ్య. లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే పక్కా చేయండి. పక్కన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి, ఆల్ అని అయితే క్లిక్ చేయండి. ఓకేనా? అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎల్జీ న్యూ టీవీ స్పెక్స్ అనేవి చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ వీడియో ముందుగా చెప్పిన దాని ప్రకారం ఎల్జీ నుంచి సరికొత్త న్యూ టీవీ లాంచ్ అయితే చేసింది మన ఇండియాలో. ఆ టీవీ వచ్చేసరికి ఎల్జీ సిఎక్స్ సిరీస్. భయ్య, ఎల్జీ సిఎక్స్ ఏంటి? ఆల్రెడీ మన ఇండియాలో లాంచ్ అయితే అయింది కదా, ఎందుకు అబద్ధం చెప్తున్నా? గిప్పనిస్తా అంటారా? కామ్ అండ్ కూల్గా చూడండి, ఈ వీడియో ఎంటర్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఎల్జీ నుంచి మీరు అన్నది కరెక్టే, ఎల్జీ సిఎక్స్ సిరీస్లో లాంచ్ అయితే చేసింది. అది కూడా నాకు తెలుసు, మార్చి 2020లోనే ఎల్జీ సిఎక్స్ టీవీస్ లాంచ్ అయితే చేసింది. 55 ఇంచెస్, 65 ఇంచెస్, 77 ఇంచెస్. బట్ అప్పుడు ఒక సైజ్ మాత్రం మర్చిపోయింది అనమాట. అండ్ ఆ సైజ్ వచ్చేసరికి యూరోపియన్ కంట్రీలో, యూఎస్ఏ కంట్రీలో లాంచ్ అయితే చేశారు మే 2020లో. బట్ మన ఇండియాలో లాంచ్ చేయకపోవడానికి కారణం ఏంటంటే ఈ మహమ్మారి ఏదైతే ఉందో ఆ మహమ్మారి ఉండడం వల్ల చాలా అతలాకుతలం అయితే అయింది కదా. సో అందుకని అప్పుడైతే లాంచ్ అయితే చేయలేదన్నమాట. సో బట్ ఈ 2021లో ఎల్జీ సిఎక్స్ సిరీస్లో సరికొత్త సైజ్ టీవీని లాంచ్ అయితే చేసింది. అది వచ్చేసరికి 48 ఇంచెస్ టీవీని లాంచ్ అయితే చేయడం అయితే జరిగింది. మరి ఈ టీవీ యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్, వీటి యొక్క ప్రైస్ గురించి తెలుసుకుందాం. మరి ఈ టీవీని మనం రికమెండ్ చేయొచ్చా చేయకూడదు దాని గురించి కూడా తెలుసుకుందాం అనమాట. సో మరి టీవీ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ వచ్చేసరికి నేను ఆసమ్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ టీవీ 55 ఇంచెస్ టీవీ నేనైతే చూడడం అయితే జరిగింది అండ్ వాచ్ చేయడం అయితే జరిగింది అనమాట. సో బ్రిలియంట్ క్వాలిటీ అండ్ డిజైన్ విషయంలో కూడా బ్రిలియంట్ అని చెప్పొచ్చు. ప్రీమియం సెగ్మెంట్ టీవీ అయితే అని చెప్పొచ్చు సిఎక్స్ సిరీస్. అండ్ మరి ఈ టీవీ వచ్చేసరికి ఓఎల్ఈడి ప్యానల్ తోటి అయితే వస్తుంది విత్ సపోర్టెడ్ 4K అనమాట. ఈ విధమైన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ తోటి, ఓఎల్ఈడి ప్యానల్ తోటి అండ్ సపోర్టెడ్ విత్ 4K రెజల్యూషన్ తోటి తీసుకొని అయితే వస్తున్నారు ఈ యొక్క టీవీని. ఈ టీవీ యొక్క డిస్ప్లే ఫీచర్స్, HDR కంటెంట్ గురించి మాట్లాడుకోవాలంటే అన్ని రకాల HDR ఫార్మాట్లు అనేవి ఈ టీవీలో ప్లే అవ్వడం అయితే జరుగుతుంది. HDR కానీ, HDR10 కానీ, HDR10 Pro కానీ, HRG కానీ, అలాగే డాల్బీ విజన్ ప్రో IQ కూడా మనకు ప్లే అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ అలాగే ఈ యొక్క టీవీ వచ్చేసరికి 4K రెజల్యూషన్ 3840 2160 రెజల్యూషన్ తోటి 48 ఇంచెస్ సైజులో తీసుకొని అయితే వచ్చారు ఈ యొక్క టీవీని. ఎల్జీ సిఎక్స్ 48 ఇంచెస్ టీవీ యొక్క ఆడియో గురించి మాట్లాడుకోవాలంటే టోటల్ ఆడియో అవుట్పుట్ వచ్చేసరికి 40 వాట్స్ అయితే ఉంటుంది. 2.2 ఛానల్ సపోర్ట్ తోటి తీసుకుని అయితే వస్తున్నారు. 20 వాట్స్ సబ్వూఫర్ సపోర్ట్ కూడా అయితే ఉండడం జరుగుతుంది. ఈ టీవీలో AI సౌండ్ ప్రో సపోర్ట్ అయితే తీసుకొని అయితే వచ్చారు విత్ డాల్బీ ఆడియో సపోర్ట్ తోటి అయితే తీసుకొని అయితే వచ్చారు. ఈ టీవీ ప్రాసెసర్ గురించి మాట్లాడుకోవాలంటే ఎల్జీ ఓన్గా బిల్డ్ చేసుకున్న ప్రాసెసర్ ఎల్జీ ఆల్ఫా 9 జనరేషన్ 3 ప్రాసెసర్ 4K అయితే వాడడం అయితే జరిగింది. యాపిల్ ఎయిర్ప్లే 2 సపోర్ట్, కాస్ట్ బిల్ట్-ఇన్ సపోర్ట్ తోటి ఈ టీవీలో ఉండడం అయితే జరిగింది. ఇవి ఎల్జీ వెబ్ఓఎస్ సాఫ్ట్వేర్ తోటి అయితే తీసుకుని అయితే వస్తున్నారు. అన్ని ఆన్లైన్ స్ట్రీమింగ్ యాప్స్ అయితే ఏవైతే ఉన్నాయో లైక్ నెట్ఫ్లిక్స్ కానీ, ప్రైమ్ కానీ, అండ్ హాట్‌స్టార్ ప్లస్ డిస్నీ కానీ, ఇంకా సోనీ లివ్ కానీ, ఆహా కానీ, ఇంకా వేరే అదర్ యాప్స్ ఏమైనా ఉన్నా కానీ అన్ని యాప్స్ అయితే మనకు స్ట్రీమింగ్ అయితే అవడం అయితే జరుగుతుంటుంది ఈ యొక్క టీవీలో. అలాగే ఈ యొక్క టీవీలో వచ్చేసరికి రిమోట్ కంట్రోల్ అయితే ఉంటుంది. ఈ రిమోట్ కంట్రోల్ మీకు తెలిసే ఉంటుంది, మ్యాజిక్ రిమోట్ కంట్రోల్. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ యొక్క మ్యాజిక్ రిమోట్ కంట్రోల్లో డెడికేటెడ్ బటన్స్ ఆన్లైన్ స్ట్రీమింగ్ కోసం,
ప్రైమ్కి అండ్ నెట్ఫ్లిక్స్కి సపరేట్గా డెడికేటెడ్ బటన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది, ఒక హాట్ కీస్ లెక్క అనమాట. ఎల్జీ CX 48 ఇంచెస్ టీవీ యొక్క కనెక్టివ్ పోర్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఎల్జీ CX 48 ఇంచెస్ టీవీలో 4 HDMI పోర్ట్స్ 2.1 సపోర్ట్తో తీసుకొని అయితే వచ్చారు. 2 USB పోర్ట్స్ అయితే ఉంటాయి, ఎథర్నెట్ పోర్ట్ అయితే ఉంటుంది, ఆప్టికల్ పోర్ట్ అయితే ఉంటుంది, అండ్ హెడ్ఫోన్ జాక్ పోర్ట్ అయితే ఉంటుంది, RF ఇన్పుట్ పోర్ట్ సపోర్ట్ అయితే ఉండడం జరుగుతుంది. సో మనకు అన్ని రకాల మల్టిపుల్ కనెక్టివ్ పోర్ట్స్ తీసుకొని అయితే వచ్చారు. బ్లూటూత్ 5.0 సపోర్ట్, డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ తోటి ఈ టీవీని అయితే తీసుకొని అయితే వచ్చారు. సో మరి HDMI 4 అయితే ఉన్నాయి, 2.1 సపోర్ట్ అయితే ఉంది. మరి ఈ టీవీ గేమింగ్ కోసం యూజ్ చేసుకోవచ్చు అంటే ఎగ్జాక్ట్లీ యూజ్ అయితే చేసేసుకోవచ్చు. ఎవరైతే గేమింగ్ లవర్స్ అయితే ఉన్నారో ఈ టీవీని మానిటర్గా అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు, గేమింగ్ కన్సోల్ని గేమింగ్ కన్సోల్ని కనెక్ట్ చేసేసుకొని. అలాగే ఈ యొక్క టీవీలో సరికి ALLM సపోర్ట్ అదేనండి, ఆటో లో లేటెన్సీ మోడ్ సపోర్ట్ అయితే ఉంటుంది. VRR అంటే వేరియబుల్ రిఫ్రెష్ రేట్ 4K 120 Hz అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ ఏదైతే మనకు PS5 అలాగే Xbox సిరీస్లో X గేమింగ్ కన్సోల్ అయితే ఏమైతే ఉన్నాయో అవి ఈజీగా మనం అయితే కనెక్ట్ అయితే చేసేసుకోవచ్చు. ఈ టీవీ యొక్క రెస్పాన్స్ టైం వచ్చేసరికి 1 ms మాత్రమే అయితే ఉండడం అయితే జరిగింది. ఈ టీవీ వచ్చేసరికి NVIDIA 30 సిరీస్ GPU తోటి రావడం అయితే జరుగుతుంది. సో మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది నెక్స్ట్ లెవెల్ అయితే ఉండడం అయితే జరుగుతుంటుంది. అండ్ ఈజీగా మనం గేమింగ్ కన్సోల్ పెట్టి ఈ యొక్క టీవీ తోటి ఆడుతున్నట్లయితే ఈ యొక్క గేమింగ్ వచ్చేసరికి ఈజీగా అండ్ స్ట్రింక్ అయితే అయిపోతుంది అన్నమాట గేమింగ్ లోకి. అండ్ అలాగే మనం ఎప్పుడైతే మనం టీవీ అయితే చూస్తుంటామో అండ్ ఈజీగా కన్వర్ట్ అయితే అయిపోతుంది. అండ్ టీవీ మాదిరిగా మనం ఏవైతే పిక్చర్ రెజల్యూషన్ తోటి చూస్తున్నట్లయితే ఈ విధమైన బ్రిలియంట్ ఫీచర్స్ తోటి అండ్ LG CX సిరీస్లో 48 ఇంచెస్ OLED టీవీని అయితే తీసుకొని వచ్చారు 4K రెజల్యూషన్లో. మరి ఈ టీవీ యొక్క ప్రైస్ గురించి మనం మాట్లాడుకోవాలంటే 1,99,990 రూపీస్ అయితే ఉంది, అంటే అక్షరాల 2 లక్షల రూపాయలు అయితే ఉంది 48 ఇంచెస్ టీవీ. సో మరి ఎవరైనా ప్రీమియం సెగ్మెంట్ టీవీస్లో ఈ యొక్క టీవీని తీసుకోవాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా అయితే తీసేసుకోవచ్చు. బట్ సైజ్ మ్యాటర్ అన్నట్లయితే మాత్రం 55 ఇంచెస్ టీవీ అయితే వెళ్ళవచ్చు, బట్ అది ఇంకెక్కువ అయితే ఉంటుంది. సో మీ బడ్జెట్ 2 లక్షల వరకు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క టీవీని అయితే మీరు పర్చేజ్ అయితే చేయొచ్చు. ఎందుకంటే మోస్ట్ పాపులర్ టీవీ CX సిరీస్ అని చెప్పుకోవచ్చు. సో ఇదన్నమాట ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో. ఈ యొక్క వీడియో మీకు ఖచ్చితంగా నచ్చినట్లయితే లైక్ అయితే చేయగలరని, అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో అదర్ సోషల్ మీడియా గ్రూప్లో షేర్ చేయగలని అయితే కోరుకుంటున్నాను. అండ్ ఇంకో వీడియోలో మీ ముందు అయితే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో మీ ముందు ఉంటాను. బాయ్, సీ యూ, టాటా. Check the mic and make sure it sound right, boys.